శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం లాగితే పోయేదేముంది అనే ఆట. సో లాగితే పోయేదేముంది, వస్తే పాయింట్ వస్తుంది అనమాట. సో ఇద్దరు ఒకేసారి ఆడాలి. మీ ముందు ఓ అద్భుతం, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ ఉన్నాయి. సో ఆ పైన ఒక బాల్ కూడా ఉంది. సో మీరు నెమ్మదిగా కుర్చీలోంచి అది లాగాలి. సో బాల్ కింద పడకుండా ఇక్కడ వరకు వచ్చేస్తే మీకు పాయింట్. ఒకవేళ బాల్ పడింది అనుకోండి, 2 times మళ్ళీ నేను రీప్లేస్ చేస్తా అంతే. సో 2 times కూడా రీప్లేస్ చేయకుండా లాగితే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో 2 times పెడితే 1 point వస్తుంది, లేదంటే 3 point వచ్చినట్లు లెక్క. సో అస్సలు పడకుండా లాగితే 3 points, 2 సార్లు నేను పెడితే 1 point, ఒకసారి పెడితే 2 point. ఓకేనా? డన్. ఓకే, ఆల్ రైట్. లాగితే పోయిందే ఉంది అనే ఆట ముందుగా ఆడుతున్నారు కళ్యాణి గారు అండ్ సంధ్య గారు. ఎవరు ఎన్ని పాయింట్స్? సో అస్సలు బాల్ పడకుండా ఉంటే 3 points, ఒకసారి బాల్ పెడితే 2 points, 2 సార్లు నేను బాల్ పెడితే 1 point. ఓకే, ఆల్ రైట్. 3, 2, 1 స్టార్ట్. అప్పుడప్పుడు మీ హస్బెండ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు మీరు బాల్ మీద పెట్టాలి. ఆయన్ని ఎవరైనా చూస్తున్నారా అని ఎలా చూస్తారో అలా బాల్ ని చూసి లాగాలి. సంధ్య గారు కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే పెట్టారు. కళ్యాణి గారు స్లో. సంధ్య గారు ఆగి ఆగి లాక్కండి, పడిపోతాయి. స్లోగా లాగండి, టెన్షన్ లేదు. కమాన్, సూపర్. స్లో స్లో, టెన్షన్ లేదు, టైం డ్యూరేషన్ లేదు, స్లోగా లాగచ్చు. గుడ్ 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 గుడ్. ఓ నో, ఆగండి, మీరు లాగండి. మీరు ఒక పాయింట్ మిస్ అయ్యారు. సూపర్. కళ్యాణి గారు 2 points సాధించారు ఒక్కసారి బాల్ పడడం వల్ల. అండ్ సంధ్య గారు ఎండ్ వరకు లాగారు కాబట్టి 3 points సాధించారు. అండ్ ఈ రౌండ్ లో హైయెస్ట్ సంధ్య. సూపర్. సో నెక్స్ట్ ఆడడానికి మహితా గారు అండ్ భవానీ గారు రెడీగా ఉన్నారు. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఇటు మహితా నడుస్తున్నారు, మీరు భవానీ అని అరవరా. ఓ నో, ప్రేమ ఎక్కువైంది. కొంచెం సారి ఇలా లాగి మీ లెగ్స్ కనపడేలా పెట్టండి. కొంచెం సారి పైకి లాక్కోండి, లెగ్స్ కనపడాలి మహితా గారు. అంటే మీరు లాగుతున్నట్టు తెలిసేలా. ఓ నో, ఇంకొక ఛాన్స్ అంటే ఇది ఫైనల్ ఛాన్స్ మహితా గారు. సూపర్ సూపర్, అలానే స్లోగా లాగండి. ఓ నో, స్టాప్. కూల్ కూల్ కూల్, అందుకే సారీ పైకి అనుకోమన్నా ముందే. సూపర్. భవానీ గారు ఒక్కసారి కూడా పడకుండా లాగారు కాబట్టి 3 points సాధించారు. అండ్ మహితా గారు 2 attempts యూజ్ చేసినా కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీకు పాయింట్స్ రాలేదు మహితా గారు. అండ్ ఈ రౌండ్ లో భవానీ గారు కంగ్రాట్స్, 3 points. నెక్స్ట్ ఆడడానికి పద్మావతి గారు, సోనలత గారు రెడీగా ఉన్నారు. సో ఇప్పటి వరకు 3 points లీడ్ లో ఇద్దరు ఉన్నారు. చూద్దాం మరి వీళ్ళు ఎన్ని పాయింట్లు సాధిస్తారు అనేది. 3, 2, 1 స్టార్ట్. స్లోగా, టైం లిమిట్ లేదు, స్లోగా లాగండి. ఒక్కసారి కూడా పడకుండా వస్తే 3 points వస్తాయి. ఓ నో, ఎంకరేజ్ చేయమంటే ఇలాగా. Come on, encouragement, not bhajna. అబ్బా, పద్మా గారు వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూసినంత సేపు కూడా ఇంత ఆనందపడు.
ఓకే, ఈ రౌండ్ లో పద్మ గారు 3 పాయింట్లు సాధించారు అండ్ స్వర్ణలత గారు 2 పాయింట్స్ సాధించారు బికాజ్ ఒకసారి పడడం వల్ల. సో 2 పాయింట్స్ 3 పాయింట్స్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఆడడానికి ప్రవీణ గారు అండ్ శ్రీదేవి గారు రెడీగా ఉన్నారు. సో 3 పాయింట్స్ సాధించడానికి ట్రై చేయండి. 3, 2, 1 గో. జాగ్రత్తగా అంటే రేపు పొద్దున దాకా లాగుతారా? మరీ నెమ్మదిగా లాగుతూ లాగండి అని. శ్రీదేవి గారు లాగాలి. ఆల్ రైట్, శ్రీదేవి గారు 3 పాయింట్లు సాధించారు, అసలు బాల్ కింద పడలేదు కాబట్టి. అండ్ ప్రవీణ గారు ఒకసారి డ్రాప్ అయింది కాబట్టి 2 పాయింట్స్. గుడ్.